మాట్లాడండి సార్. మీరు ఉచితాల గురించి మాట్లాడుతున్నారు, సంతోషం. కానీ ఏవి ఉచితాలు అంటారు సార్? రైతు బంధు ఎట్లా ఉచితం అంటారు? రైతు బంధు ఎట్లా ఉచితం అంటారు? వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు ఎట్లా ఉచితం అంటారు? సరే, కొన్ని ఉన్నాయి, కొన్ని వాటి గురించి మాట్లాడాలి. నేను అందుకనే వృద్ధులకు పెన్షన్ 2000 కాకుంటే 3000 ఇవ్వండి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఇవ్వండి అని చెప్పా. రైతు బంధు కూడా నేను సపోర్ట్ చేశాను, రైతు బంధు సపోర్ట్ చేశాను. నేను వ్యతిరేకించే చెప్తున్నా. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. చెప్పండి. చేసినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు, రైతుల గురించి ఇచ్చినప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటి. ఇంకో విషయం ఏంటంటే, ఉద్యోగులు ఎట్లా మద్దతురండి? ఉద్యోగులు ఏ ఉద్యోగులు నిజాయితీ ఉన్నారండి? వీళ్ళు ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారండి, ఉపాధ్యాయులు బయోమెట్రిక్ పెడతామంటే వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తారండి? సపోర్ట్ చేయలేదండి. వెల్కమ్, వీఆర్ వెల్కమింగ్. ఇప్పుడు ఫేస్ బయోమెట్రిక్ కాదు, ఫేషియల్ రికగ్నిషన్ నడుస్తున్నది, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ నడుస్తా ఉన్నది. తెలుసుకొని మాట్లాడండి. మేమేమి అపోజ్ చేయట్లేదు. రాజుగారు చెప్పండి. ఎఫ్ఆర్ఎస్ నడుస్తున్నా సార్ భరత్ గారు. ఇప్పుడు టీచర్స్ కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కి అందరికి కూడా ఎఫ్ఆర్ఎస్ నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఎవరు కూడా బయోమెట్రిక్ ను వ్యతిరేకించట్లేదు. ఉద్యోగుల హాజరు దానికి సంబంధించి టీచర్స్ గాని మిగతా డిపార్ట్మెంట్ లో హాజరు ఒకటి, రెండోది కరప్షన్. ఈ రెండింటి మీద అయితే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రాజుగారు ఒక క్వశ్చన్ అడిగారు, క్లారిఫికేషన్. మీరు ఉచితాల గురించి, ఉచితాలు పెన్షన్స్ నేను వ్యతిరేకించారు. నేను చెప్పా ఏవే వ్యతిరేకిస్తున్నాను. ఫ్రీ బస్సు నేను వ్యతిరేకిస్తున్నా, కళ్యాణ్ లక్ష్మి వ్యతిరేకిస్తున్నా, షాదీ ముబారక్ వ్యతిరేకిస్తున్నా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటున్నా. ఓకే, ఇవి నేను చెప్పింది. అంతే తప్ప వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్ ఉండాలని చెప్పి, రైతు బంధు మంచిదని కూడా చెప్పా. ఆయన మిషన్ రుణమాఫీని నేను వ్యతిరేకిస్తున్నా. రుణమాఫీ బదులు మీరు మద్దతు ధర పెంచండి, రైతుకు మద్దతు ధర పండిన వాడికి పెంచండి తప్ప రుణమాఫీ 2 లక్షలు ఒకటే చేసుకుంటూ పోతే 20,000 కోట్ల రుణమాఫీ చేశారు. 20% కూడా హ్యాపీ లేరు. అది నేను చెప్పేది. ఎస్, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. ఈ వేదిక పైన ఉన్న అందరికి నమస్కారం సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా చర్చలు బాగానే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఈ జీపీఎఫ్లు మేము సేవ్ చేసుకునే ఇన్ టైంలో ఇవ్వకపోవడం, తర్వాత ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి డిఏ ఏరియాస్ వాయిదాలలో 28 నెలలు వాయిదాలు అనడం, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు నెల నెల బిల్లులు చేసి ట్రెజరీలో సమర్పించే సిస్టాన్ని కాకుండా ఏకకాలంలో ఒకసారి సమర్పించి ఆర్థిక ఇబ్బందులు అనుకున్నప్పుడు నెల నెల జమ చేయొచ్చు కదా, ఒకసారి బిల్లు తీసుకొని. అదొకటి. మేము సేవ్ చేస్తున్న జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వకపోతే మా అప్పులను ఎట్లా తీర్చుకోవాలి? అదే నేను చెప్తాను. మీరైనా ఆర్టీసీ కార్మికులైనా ఎవరు సేవ్ చేసుకున్న వాళ్ళ డబ్బులు గవర్నమెంట్లు వాడుకుంటే, మెడికల్ బిల్స్ ఇవ్వకపోతే అది ప్రాబ్లం. నేను పిఆర్సీ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ ఇవ్వలేదని అంట. పిఆర్సీ మీ హక్కు కావచ్చు, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కొంచెం ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల కంటే ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం ఉన్న పిఆర్సీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అయితే ప్రభుత్వం లేదు. ఆ విషయంలో భరత్ గారు, ఇప్పుడు పిఆర్సీ ఇయ్యము అంటే నడవదు సార్. ఏ ప్రభుత్వమైనా పిఆర్సీ ఇవ్వాల్సిందే, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వాలి, ఏదైనా చేయాలి. ఏమన్నా చేయండి, పిఆర్సీ ఇవ్వండి. ఇయ్యమంటే నడవదు చెప్తున్నా కదా. మీరు సీనియర్లు చూస్తున్నారు జీతం. ఇప్పుడే జేడీ జీతం చూడండి, 2-3 సంవత్సరాలు రిటైర్డ్ జీతం చూస్తున్నారు. ఇప్పుడు జేఎన్ఎన్ వాళ్ళకి ఎంత అవుతుందో, ఒక జూనియర్ అసిస్టెంట్ జేఎన్ అయితే ఎంత అవుతుందో చూడండి సార్. ఇప్పుడు పిఆర్సీ అనేది మనం పెట్టింది కాదు, కేంద్రంలో ఉంటది. ఇది కేంద్రంలో 10 ఏళ్లకు ఇస్తున్నారు కదా, దాన్ని బట్టే ఉంటుంది సార్. కేంద్రంలో 10 ఏళ్లకు ఒకసారి ఇస్తున్నారు కదా అంటారు. 10 ఏళ్లకు ఇచ్చినా కూడా భరత్ గారు, 10 ఏళ్లకు ఇచ్చినప్పుడు కూడా 5 ఇయర్స్ మధ్యలో డిఎన్ మెర్జ్ చేస్తారు దాంట్లో. అట్లా కూడా అది సేమే. ఇక్కడ ఫిట్మెంట్ ఉండదు తప్ప మిగతా డిఏ అంతా కూడా మెర్జ్ అయిపోద్ది బేసిక్ పేలో. ఓకే, అవును. మన్సూర్ గారు నిర్మల్ నుంచి. ఎస్, మన్సూర్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4వ తరగతి ఉద్యోగిని సార్. ఓకే. అయితే తెలంగాణ కొరకు మేము ఇంత కొట్లాడి తెచ్చుకున్నాం. 317 జీవోలో నిర్మల్ జిల్లా నుండి మంచిర్యాలకు వెళ్ళాం సార్. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన గెలిచాక 40 జీవో ఎంత చిన్నది, 48 గంటల్లో తీస్తాను మేనిఫెస్టోలో పెట్టారు సార్. పెట్టిన తర్వాత ఆయన అమలులో కూడా చేయట్లేదు సార్ అది. ఓకే సార్, ఒక్కటి చెప్పండి మన్సూర్ గారు, చెప్పండి. అయితే మేము సార్ ఈ గవర్నమెంట్ కు మేము లాస్ లేదు, లాభం లేదు సార్. ఇక్కడ చేసిన ఉద్యోగమే, అక్కడ చేసిన ఉద్యోగమే.
అయితే సరిగ్గా వేకెన్సీ ఖాళీ అయిన దగ్గర ఇవ్వమన్నా గానీ అతను ఇవ్వట్లేదు. మాకు అసలు ఎన్నిసార్లు కలవడానికి పోయినా గానీ ఎంప్లాయీస్ కి అసలు ఇవ్వట్లేదు. ఎంప్లాయీస్ గురించి అసలు పట్టించుకోవట్లేదు సార్. 2023లో సార్ నేను సరెండర్ బిల్ పెట్టాను సార్. నాకు ఎంత వస్తుంది సార్? 20,000 వస్తుంది. 2023 నుంచి 25 అవుతుంది, ఇంతవరకు కూడా సరెండర్ బిల్. కాంట్రాక్టా అవుట్ సోర్సింగ్? లేదు సార్, నేను రెగ్యులర్ ఎంపై 20,000 సాలరీ. సరెండర్ అయితే సరెండర్ బిల్ అంటే 15 డేస్ వస్తాయి కదా సార్. సరెండర్ బిల్ పర్మనెంట్. సో ఒకటి ఇక్కడ కామెంట్ చేశారు కొద్దిమంది, సార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా ఉంది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం శాలరీస్ పర్లేదు వాళ్ళతో పోలిస్తే. అంటే నేను మీకు ఎక్కువ అని నేను అనట్లేదు, బట్ వాళ్ళకంటే ఇంకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా ఉందంటారు. ఒక మంచి ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఆ ఏజెన్సీలు కట్ చేసి మేము సేవ్ అన్న చేసుకుంటామని చెప్పారు. ఎందుకు మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ముజీబ్ గారు? ఇప్పటివరకు 6,000 మందిని తీసేసిండ్రు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మేనిఫెస్టోలో పెట్టి కార్పొరేషన్ పెడతామన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఈ ఎన్ఎంఆర్ ఉద్యోగులు అందరు కూడా కలిసి ప్రభుత్వానికి బాసటగా నిలిచిండ్రు. కానీ ఈ రోజు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 6,000 పైచలకు మంది ఉద్యోగులను తీసేసిండ్రు. 20 సంవత్సరాలు పనిచేసిండ్రు. వారు రోజు వచ్చి పాప మొర పెట్టుకొని పోతున్నారు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి వారి మాటను గౌరవించి సంబంధిత అధికారులు పాజిటివ్ గా ఒక రిపోర్ట్ పంపించండి. అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి అవకాశం బ్యాక్ ఎండ్ ఆఫీస్ లో పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరి సర్వీసెస్ వినియోగించుకోకుండా అతి తెలివితోని వాళ్ళకి ఆఫీస్ లో రావడం లేదు సార్. 2-3 నెలలు అయిపోయింది ఇప్పటికే. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి సార్, మరోసారి వాళ్ళ జీవితం కూడా చూడవలసిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్ గా పరిగణించాలని కోరుతున్నాం సార్. నిజంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఇంకా తక్కువ జీతాలు, కాబట్టి వాళ్ళనైతే ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఏంటి వే ఫార్వర్డ్ జగదీశ్వర్ గారు?